ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో వారు ఆ నడిచే విధాన క్రమంలో, జీవితాన్ని కొనసాగించే క్రమంలో, వింటున్నారా, జీవితాన్ని కొనసాగించే క్రమంలో వారు సరిదిద్దుకునే క్రమం కలిగి ఉండాలి. దిద్దుబాటు చాలా ప్రాముఖ్యమైంది. ఎవరైనా పొరపాట్లు చేస్తూనే ఉంటాం, కానీ దిద్దుబాటు చాలా ప్రాముఖ్యం. తగ్గింపుతోటి ఆ ఆత్మ ప్రేరణతో ఎప్పుడైతే మనము సరి చేసుకుంటామో దేవుని యొక్క పరిశుద్ధత మనకు అనుగ్రహింపబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి పని చేస్తాడు. ఎవరైనా వచ్చి నీ దగ్గరికి ఇది నువ్వు చేసేది తప్పు, ఇది వాక్యానుసారం కాదు అని ఎవరైతే నిన్ను చెప్తారో ఆ టైంలో నువ్వు ముందు నమ్మింది నేనా అనే పద్ధతి విధానం మంచిది కాదు. చిన్నవారైనా పెద్దవారైనా వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నది నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్పినప్పుడు ఈ మనస్సు ఏదైతే ఉందో, ఈ ఆత్మ ప్రేరణ ఏదైతే ఉందో అది నిన్ను తగ్గించి నిన్ను సరిచేసినప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో నాలో పని చేస్తాడు. పరిశుద్ధాత్మ చేయు పని. పరిశుద్ధాత్ముడు అనేవాడు అసలు ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అలాగనే దానితో పాటు దురాత్మ కూడా ఉంది. మంచిగా ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అలాగనే దయ్యపు ఆత్మ కూడా ఉంది. అదే సాతాను ఆత్మ లేదా సాతాను దూత రకరకాలుగా ఉన్నాయి. అయితే దేవుని యొక్క ఆత్మ నీలో ఉండి నీతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నువ్వు ఆ ఆత్మకు చెవియొక్కితే ఆ ఆత్మ చేయు పని సఫలము నీ జీవితంలో అవుతుంది. నువ్వు నాకు చెప్తావా అని నువ్వు తీసేసినట్టు మాట్లాడితే ఆత్మ అక్కడ పని చేయదు. ఆత్మ చేయు పని, అసలు ఆత్మ చేసే విధానం ఏముంది అనేది కొంచెం మనం ఆలోచన చేద్దాం. మన జీవితాలలో పరిశుద్ధాత్ముడు ఏ విధంగా మనల్ని ప్రభావితం చేస్తాడు అనే కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. అన్ని సంఘాలలో కాదు, ఎక్కువ సంఘాల్లో పరిశుద్ధాత్ముడు వచ్చాడని ఎగరడము, గంతులేయడము, మీరు కూడా అన్ని సంఘాలు చూస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. పరిశుద్ధాత్ముడు వచ్చాడని ఎగరడము, గంతులేయడము, కింద పడి వరలడము రకరకాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ టైంలో యవనస్తులు కూడా ఉంటారు. పరిశుద్ధాత్మ వచ్చిందని కొట్టుకోవడం, వాళ్ళు కొట్టుకుంటారు విపరీతంగా, చేతులు పలిగిపోయేటట్టు కొట్టుకుంటారు. చేతులు పలిగిపోయేటట్టు కొట్టుకున్నప్పుడు వారికి పరిశుద్ధాత్మ వచ్చిందని పక్కన వాళ్ళు అనుకుంటారు. ఏది ఎంతవరకు వాస్తవం, ఏది ఎంతవరకు అవాస్తవం అనేది ఆలోచన చేద్దాం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువ సంఘాల్లో అండి, అన్ని సంఘాల్లో కాదు, ఎక్కువ సంఘాల్లో ఇలా రావడం, పాస్టర్ గారు వచ్చి ఏదో ఇలా పరిశుద్ధాత్ముడు సంచారం చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు దిగుతున్నాడు, పరిశుద్ధాత్ముడు ఆవగిస్తున్నాడు, తాకుతున్నాడు, పరిశుద్ధాత్ముడు తాకు వీళ్ళు గర్జిస్తున్నారు. పరిశుద్ధాత్ముని మీద వీళ్ళు అధికారంగా ఉన్నారు. ఆత్మదేవుని గర్తించి నువ్వు తాకు, నువ్వు దిగు అని గర్తిస్తున్నారు. అంటే పరిశుద్ధాత్మని అతని పైన వీళ్ళు అధికారిలాగా చేస్తున్నారు. వాస్తవమేనా? చూస్తూనే ఊరు మీరు కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ ఎక్కడైనా, రైట్. అయితే ఆ పరిశుద్ధాత్మ ఎలా ఎక్కువగా మీరు చూడండి, ఆరాధన చేసినప్పుడు అది నార్మల్గా కాదు, ఎక్కువగా వాయిద్యాలు ఎక్కువగా అరిచినప్పుడు, ఎక్కువగా చప్పుడు చేసినప్పుడు ఆ టైంలో పరిశుద్ధాత్మ దిగుతున్నారని వస్తుంది. అది ఆత్మనా?
కొంచెం సైలెన్స్, ఎందుకంటే ఎంత పెద్ద స్పీకర్ అయినా అలర్ట్ చేస్తే ఎవరైనా చెప్పలేరు. అది నేనైనా నువ్వైనా ఎవరైనా. రైట్, ఎక్కడున్నావు? పరిశుద్ధాత్ముడు దిగాడని డ్రమ్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తే వస్తుంది, ఎక్కువగా అరిచినప్పుడు వస్తుంది. ఆ టైంలో పరిశుద్ధాత్ముడు దిగాడని వాళ్ళు అనుకుంటున్నారు, అది కానే కాదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగాడని వాళ్ళు అనుకొని డ్రమ్స్ ఆపేస్తారో స్లో, పరిశుద్ధాత్ముడు ఆగిపోయింది అనే కార్యక్రమాలు కూడా మనకున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఎక్కువగా స్త్రీలకే వస్తాడు. మరి మాకేం చేసి మేము పాపం చేస్తాం, మాకెందుకు ఇట్లా చేస్తుండే పరిశుద్ధాత్ముడు, మా మీదకి ఎందుకు రాట్లేడు? స్త్రీల మీదకే ఎక్కువ వస్తాడు పరిశుద్ధాత్ముడు, మా మీదకి రాడు. మీ మీదకే ఎక్కువ వస్తాడు. ఎక్కడ చూడండి స్త్రీలే ఎక్కువగా కొట్టుకుంటారు, వీళ్ళకు కూడా వస్తారు. అంటే కొంతమంది వాళ్ళు అనుకుంటున్న ఆలోచన అండి, పరిశుద్ధాత్మ దేవుడు అని నేను నిరూపణ చేయట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వస్తున్నాడని ఎక్కువగా స్త్రీలే కొట్టుకుంటారు. అంటే మరి మీ మార్మన్స్ పొందలేదా? మాకు పరిశుద్ధాత్మ అవసరం లేదా? ఆత్మ లేనివాడు నావాడు కాడని చెప్పే. మరి ఇంకేంటి? స్త్రీల మీదకి ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడు రావడం వాళ్ళ కార్యక్రమాల్లో జరుగుతుంది. నెక్స్ట్, ఒకసారి నేను ఒక మందిరానికి వెళ్ళాను, చూద్దామని. ఆరాధన చేస్తున్నప్పుడు ఒక తల్లి కొట్టి కొట్టి సౌండ్స్ కొట్టి కొట్టి ఆరాధన పాడే పదే పాడి ఆ ఉద్రేకం ఆగలేక ఎగిరి గంతేసి పోయి ఒక ఆయన గుద్దింది. అబ్బో అన్నాడు ఆయన. పరిశుద్ధాత్ముడు అంటే ఇదా? ఎగిరి గంతేసి వాళ్ళని గుద్దడం అది కాదుగా. మరొక మనం చూసాం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడని ఎగిరి కొట్టుకొని బైబిల్ చిందర వందరం తొక్కేసింది. ఇది పరిశుద్ధాత్ముడా? ఆదియందు వాక్యము దేవుని వాక్యమే. ఈ మాటలు మన జీవితానికి పరిశుద్ధత నేర్పిస్తుంది, నిత్య జీవానికి బాటలు ఈ మాటలు. మరి ఈ మాటలు మనం తొక్కితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అతన్ని తొక్కించుకుంటాడా? అది సరైనది కాదు కదా. మరొకసారి చెప్పాను, నువ్వు యొక్క సహోదరుడికి నీకు వచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు కాదని చెప్పాను అని అంటే, దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు నీకేం తెలుసు అన్నాడు. వాళ్ళ వాక్యం పరిపూర్ణం తెలుసా? తెలవదు. వాక్యం ఏం చెప్తుందో తెలవదు, కానీ వాళ్ళు అనుకున్నదే పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటున్నారు. ఒక ఆమెకి నడుము నొప్పి ఏం లేవు, మంచిగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడని ఎగరడం, కొట్టుకోవడం, అరవడం, సంతోషం ఇట్లా చేయడం జరుగుతుంది. అయితే ఆమెకి కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది. ప్రతిరోజు ఆదివారం నాడు వచ్చినప్పుడల్లా ఆమె పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఎగురుకుంటా అంతా తిరిగి వస్తుంది. మరి ఆమె బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు రాట్లే, నొప్పి వచ్చింది. బ్యాక్ పెయిన్ అంటే వెనక నొప్పి వచ్చింది, పరిశుద్ధాత్మ దేవుడు రాట్లే. ఇన్ని రోజులు వచ్చిండు, నొప్పి రాట్లే. పరిశుద్ధాత్మ దేవుడే నాది కాదు కదా. అంటే వీళ్ళలాగా ఆత్మ అంటే ఇదేనేమో అని భ్రమలో ఉన్నారు. అర్థమవుతుందా? వారు భ్రమలో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి చిందర వందరం చేస్తాడు. వాళ్ళంతా ఎగిరిటం అయితే వీళ్ళు వచ్చి దీంట్లో ఉంటారు, వీళ్ళు వచ్చి దాంట్లో ఉంటారు. చూశారు కదా, ఎన్నో సంఘాలలో చూసే ఉంటారు. అలా సరైనది పరిశుద్ధాత్మ కాదు. కొన్ని ఆధారాలు చూపిస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకోను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని అనబడును. రైట్. అయితే ఇక్కడ
మరియమ్మ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. మరి బైబిల్లో మనకు మరియమ్మ కొట్టుకున్నట్టు ఎక్కడైనా కనబడుతుందా? ఎగిరినట్టు ఎక్కడైనా కనబడుతుందా? మరొక సందర్భంలో ఏముంది? 41వ వచనం, ఎలిజబెత్ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తరువాత అప్పుడు ఆ సందర్భంలో మాట్లాడతాడు. ఆమె దేవుని యొక్క వాక్యాన్ని ఆమె మరియమ్మ గురించి మాట్లాడుతూ ఉంది. కానీ ఎగిరి కొట్టుకోవడం, గంతేయడం ఇది కనబడలేదు. కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎగురుతున్నారు, గంతేస్తున్నారు, కింద పడి పొరుగుతున్నారు. అంతేందుకు? యవనస్తున్నారండి, చాలా బాధేస్తున్నారు. బట్టలు కూడా ఊడిపోయేంత. నాకు అసలు వాళ్ళెవరు నాకు తెలియదు. వాళ్ళు పరిశుద్ధాత్మ వచ్చిందని భ్రమలో ఎగిరినప్పుడు వాళ్ళ పైనటువంటి వస్త్రములు ఇలా అసభ్యంగా కనబడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నామా? కానే కాదు కదా. కాదు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. ఏంటంట? పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తిని అందుతాం. అంటే శక్తి అని అంటే బలము. వాడుక బైబిల్లో ఉంటుంది, మీరు బల ప్రభావం కలిగి ఉంటారని బైబిల్లో రాయబడి ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన మనం ధైర్యంగా ఉంటాం, భయపడం. సమస్య చిన్నదైనా పెద్దదైనా దేనికి మనం భయపడనయ్యడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక సందర్భంలో రాయబడి ఉన్నది, పిరికితనం గల ఆత్మ మీకు ఇవ్వలేదు, ధైర్యం గల ఆత్మని మీకు ఇచ్చుచున్నానని రాయబడి ఉంటుంది. అంటే మీరు పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు బలంగా ఉంటారు, శక్తిగా ఉంటారు. ఇలా కింద పడి కొట్టుకోవడం, ఎగరడం జరగదు. అదే 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. పరిశుద్ధాత్మ వరము పొందుతాం. ఎప్పుడు పొందుతాం? బాప్తిజం ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు పరిశుద్ధాత్మలోనికి వస్తాము. పరిశుద్ధాత్మ అనేటువంటి వరము మనము పొందుతాం. బాప్తిజం అనేటువంటి కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడే పరిశుద్ధాత్ముడు అనేటువంటి వరాన్ని పొందుతాం. మరొక వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం 21వ వచనం. పరిశుద్ధాత్మతో నిండిన వారై ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శక్తి, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు బలము, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ధైర్యము. ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధిస్తాం. పరిశుద్ధాత్మ చేయు పని ఇలా ఉంది. ఈనాడు సంఘాలలో ఎగరడం, కొట్టుకోవడం, ఇంకా రకరకాలుగా ఉండడం, అది పరిశుద్ధాత్మ కానే కాదు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన చేయు పని ఏంటి? ఒకే ఒక వచనం చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. ఒక మాట. అమ్మా, ఇంతకుముందు ఎవరన్నా మీరు వేరే కాడికి పోయినప్పుడు కనుక బల ప్రభావానికి ఏమన్నా మీరు లోనై ఉన్నారా? ఎప్పుడన్నా ఇలా కొట్టుకోవడం, ఎగరడం? ఒక క్లూ చెప్పన, సంగీతానికి కదిలించే శక్తి ఉంది. సంగీతానికి కదిలించే శక్తి ఉంది. ఎక్కువ స్పీడ్ కొట్టడం వల్ల ఎక్కువగా ఉద్రేకం వస్తుంది. ఆ సౌండ్ తిరగడం వల్ల. మామూలు ఒక మాట చెప్తాను. మా కాలనీలో మ్యారేజ్ అయింది, డీజే పెట్టారు. డీజే పెడితే ఆ సౌండ్స్కి, ఆ బేస్కి యువతలు వాళ్ళకి వస్తుంది ఉద్రేకం, ఊపు, ఉద్రేకం వస్తుంది డ్యాన్స్ చేయాలని. అంటే సంగీతానికి కదిలించే శక్తి ఉంది. ఎక్కువ స్పీడ్ రన్ చేయడం వల్ల 1వ కాలం, 2వ కాలం, 3వ కాలం, 4వ కాలం గడితే కదా ఇక వాళ్ళు ఉండరు. ఇక ఆ సంగీతానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎగరడం, పరిశుద్ధాత్ముడు ఇదే అని చెప్పి కొట్టడం, గంతులేయడం, ఆమెపై ఏమో గుర్తుకూడదు, ఏమపై ఆమె గుర్తుకూడదు, రకరకాలుగా జరుగుతుడు. 16వ అధ్యాయం 7వ వచనం యోహాను సువార్త. అయితే నేను మీతో సత్యం చెబుతున్నాను. ఎవరు చెబుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ ఉన్నటువంటి శిష్యులకి చెబుతున్నాడు. ఏమని? సత్యం చెబుతున్నాడు. నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళలేడలా ఆదరణకర్త మీ వద్దకు రాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు వెళితేనే ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడు మీ వద్దకి వస్తాడని చెప్తున్నాడు. తర్వాత
నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి ఆలోచించండి మరలా, ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. దేని గురించి? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, లోకమును ఒప్పుకొన చేయను. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి చేయ పని ఏంటిది? పాపం గురించి ఒప్పిస్తాడు. నువ్వు పాపం చేసినావు, నువ్వు పాపం చేస్తున్నావు, ఇది సరైన పద్ధతి కాదు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, ఈ అబద్ధాలు వాక్యానుసారానికి వ్యతిరేకం, ఇది నువ్వు పాపం చేస్తున్నావు అని సంబోధిస్తాడు. నీలోనే నువ్వు వ్యభిచారం కోణంలో చూస్తున్నావు, తప్పుడు ఆలోచనగా చూస్తున్నావు, పరాయి పురుషుని అసభ్యకరంగా చూస్తున్నావు, నీ ఆలోచనలో తప్పుడుగా చూస్తున్నావు, పాపం చేయడానికి పూనుకుంటున్నావు, ఇది తప్పు అని పరిశుద్ధాత్ముడు నీతోటి పలికిస్తాడు. ఏదైనా ఈ లోకంలో సినిమాలు కానీ, సీరియల్ కానీ, అబద్ధాలు కానీ, బూతులు కానీ, వదరుపోతులు కానీ, హెచ్చిడి మాటలు కానీ, ప్రతి విధమైనటువంటి దాన్ని నువ్వు తప్పు చేస్తున్నావు అని నీలోనే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నోట్లు కట్టేస్తే ఇక నీకు ఎంత చెప్పిన పరిశుద్ధాత్మ దేవుడు అర్థం కాడు. అందుకే ఆత్మని ఆరోపకుడి, నీలో ఉన్నటువంటి ఆత్మ ఇది తప్పు అని చెప్తున్నప్పుడు ఆ సందర్భం చెప్పబడింది. నీలో ఉన్న ఆత్మని ఆత్మకు, నీతో మాట్లాడుతున్నటువంటి ఆత్మతో ఆ ఆత్మ యొక్క మాటలు విని గ్రహించి నేర్చుకొని స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తుందమ్మా? పాపాన్ని ఒప్పింపజేస్తుంది. తర్వాత నీతిని గురించి, అంటే నీతి సత్యంగా బ్రతకాలి, సత్యంగా జీవించాలి, అసత్యంగా అసలే బ్రతకూడదని ఒప్పింపజేస్తుంది. మరొకటి తీర్పు, నీకు తీర్పు ఉన్నది, నువ్వు ఇక్కడ చనిపోయిన తర్వాత ఆ లోకంలో తీర్పు ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ జాగ్రత్తగా బతుకని నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపిస్తాడు. లోకము అంతగా మనమే, మనతోని పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగున మాట్లాడతాడు. కింద పడడం, పొరలడం, ఎగరడం, ఎక్కడ చూసినా ఇది వాక్యానుసారం కాదు. అలాగే వస్తున్నట్టుకున్నారు మీరు. పక్కన ఎవరన్నా ఇది ఏదో భాషలో మాట్లాడి లెక్కలారా భాషకారా అని అంటా ఉంటారు. అలా మాట్లాడి ఆత్మ తిరిగి తాకు తాకు అని అంటారు. అది తాకదు, అది వాళ్ళకు భ్రమ, అదైనా అదొక ఆలోచన, అది ఒక వేరే విధానం అది. అందుకే అయినా ఇంత చెప్పినా కూడా నీకేం తెలుసండి పరిశుద్ధాత్మ దేవుని గురించి? నువ్వు వెక్కిరించొద్దు, నీకు క్షమాపణ లేదు అసలు అంటారు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ చేయబడి ఇలా ఉంటుంది. నిన్ను పాపం గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి నిన్ను ఒప్పింపజేశాడు. అయినా పాపంలో ఉంటామంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. చనిపోయిన తర్వాత రెండే రెండు మార్గాలని అందరికి తెలుసు. ఏ గ్రంథమైనా బోధిస్తుంది, ఒకటి నరకం, ఒకటి స్వర్గం, రెండు చెప్తున్నాయి. కానీ చనిపోయినంత వరకు నువ్వు ఇక్కడ నీకు పాపక్షమాపణ అనేటువంటి విధానం నేర్చుకోవాలి, పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. నా ఇష్టానుసారంగా తిరుగుతా, నా ఇష్టానుసారంగా జీవిస్తా, అబద్ధంగా డబ్బులు సంపాదిస్తా, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా, అసత్యం, అవినీతి అని ఇలానే పోతే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. తదుపరి నీ యొక్క మార్గము నరకమే. పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు వారు నన్ను రక్షించడం కోసం సిలువనెక్కాడు. ఆ సిలువనెక్కినప్పుడు నువ్వు ఆయనను చూస్తూ నీలో మారుమనసు కలిగి ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. అప్పుడు నీ పాపాలు క్షమిస్తాడు. నువ్వు అయినా నీ ఇష్టానుసారంగా చెందినవనంటే నీకు పాపక్షమాపణ ఉండదు. భయం, జాగ్రత్త కలిగి జీవించండి. ప్రార్థన.